ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్లో ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏమిటి 0.47 బార్, ఇక్కడ ఒకటే దాని మీద బార్ ఉంది అంటే ఇక్కడ 7 ఒకటే వాల్యూ రిపీట్ అవుతుంది అన్నట్టు. అప్పుడు x = 0.4777 అవుతుంది. అప్పుడు ఒకటే దాని మీద బార్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 10x తీసుకోవాలి. అప్పుడు 4.777 అప్ టు సో ఆన్ అవుతుంది. దాన్ని మనం ఎక్స్ వాల్యూస్ని మైనస్ చేసినట్లయితే x = 0.477 అప్ టు సో ఆన్. 10x - x 9x అవుతుంది. అప్పుడు 7 - 4 3 అవుతుంది. వీటి వాల్యూస్ అనేవి జీరోస్ అవుతాయి. అప్పుడు 4.33 అప్ టు సో ఆన్. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 4.3/9. అప్పుడు ఏమవుతుంది, 43/90 అవుతుంది. దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే 0.47 ఫస్ట్ మనం బార్ తీసేసి వాల్యూ అనేది రాయాలి. అప్పుడు ఏమవుతుంది, 47 అవుతుంది. బార్కి ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ని మైనస్ చేయాలి. డివైడెడ్ బై ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని నెంబర్స్ రాసుకోవాలి. ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 9 అని రాసినాం. బార్కి ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ రాసుకోవాలి. ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఒకటే జీరో రాసినాం. అప్పుడు ఏమవుతుంది, 47 - 4 43 అవుతుంది. డివైడెడ్ బై 90. ఆన్సర్ ఏమవుతుంది, షార్ట్ కట్లో ఈ విధంగా లాంగ్ డివిజన్లో చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా షార్ట్ కట్లో చేసినట్లయితే దాని వాల్యూ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇచ్చిన వాల్యూ 3 నెంబర్స్ మీద బార్ ఇచ్చిండు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, బార్ అంటే 0.001001 అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం 3 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి దాన్ని 3 జీరోస్ రాసుకోవాలి 1 తర్వాత. అంటే 1000x = 0.001 అప్ టు సో ఆన్ అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూని తీసేసినట్లయితే 0.001 అవుతుంది. ఇప్పుడు 1000x - x ఏమవుతుంది, 999x అవుతుంది =1 అవుతుంది. x అప్పుడు ఏమవుతుంది, 1/999. దీని షార్ట్కట్లో ఎంత ఈజీగా ఏ విధంగా రాసుకోవచ్చు చూసుకోండి. ఇక్కడ బార్ గిట్లా తీసేసి నెంబర్స్ని రాయాలి. తర్వాత బార్కి ముందు ఏం నెంబర్స్ ఉన్నాయి, 0 ఉంది కాబట్టి 0 రాసినాం. ఎన్నిటి మీద బార్ ఉంటే అన్ని 9s అనేవి డినామినేటర్లో రాసుకోవాలి. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 1/999. ఈ విధంగా ఇలా లాంగ్గా చేసుకోవడం ఎక్కువ టైం ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ప్రాబ్లమ్ని షార్ట్లో చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ 0.999 అప్ టు సో ఆన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇచ్చిన క్వశ్చన్ని p/q రూపంలో రాయమంటున్నాడు. p/q రూపంలో రాస్తే ఏమంటున్నాడు, ఆర్ యూ సర్ప్రైజ్డ్ బై యువర్ ఆన్సర్. మీ ఆన్సర్కి సర్ప్రైజ్ అవుతారు అని చెప్తున్నాడు. ఏ విధంగా సర్ప్రైజ్ అవుతారు అనేది డిస్కస్ వై యూ ఆన్సర్ మేక్ సెన్స్. టీచర్తోని క్లాస్మేట్స్తోని డిస్కషన్ చేయమని చెప్తున్నాడు. ఏ విధంగా వస్తుందో చూద్దాం. x = 0.0999 అప్ టు సో ఆన్ ఇచ్చింది. ఇక్కడ మనం ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది. ఏంటిది, 9 బార్ అని రాసుకోవచ్చు. 9 బార్ అంటే ఇప్పుడు మనం ఒకటే నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 10x అనేది రాసుకోవచ్చు. 10x వాల్యూ ఏమవుతుంది, 9.9999 అప్ టు సో ఆన్ అవుతుంది. దీని నుండి ఇంతకుముందు ప్రాబ్లం చేసినట్టుగా -x చేసినట్లయితే ఒక దాని మీద 10x కాబట్టి ఒక పాయింట్ అనేది ముందుకు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 9.999 అప్ టు సో ఆన్ అవుతుంది. ఎక్స్ వాల్యూని మైనస్ చేసినట్లయితే 0.9999 అవుతుంది. 10x - x ఏమవుతుంది, 9 అవుతుంది. 9 - 0 9, ఇవన్నీ వాల్యూస్ పైవి కిందివి కట్ అవుతాయి. ఎక్స్ వాల్యూ 9/9 కట్ చేస్తే దాని వాల్యూ ఏమైనా నిజంగా ఈ ఆన్సర్ 1 రావడం అనేది నిజంగా మనకు సర్ప్రైజ్. ఈ షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. 0.99 బార్ని 9 బార్ అని రాసుకోవచ్చు. 9 బార్, ఈ బార్ తీసేసి నెంబర్స్ రాస్తే ఏమవుతుంది, 9 అవుతుంది. బార్కి ముందు ఉన్న నెంబర్స్ ఏమున్నాయి, ఓన్లీ 0 ఉన్నాయి కాబట్టి -0. డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9లు అనేవి డినామినేటర్లో రాసుకోవాలి. ఒకటే నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి మనం ఏం రాసుకున్నామో 9 అని రాసినాం. అప్పుడు 9/9 అంటే 1 రాసినాం.
అంటే నిజంగా ఇది ఒక వాల్యూ అనేది 1 రావడం అనేది మనకు నిజంగా సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకు 0.9999కి 1కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 0.00001 వస్తుంది. ఇది అనేది 0.000001 అనేది చాలా చిన్న వాల్యూ అవుతుంది. ఇది అనేది స్మాల్ వాల్యూ. దీని అనేది ఇది నెగ్లిజిబుల్. ఎందుకంటే ఇది చాలా స్మాల్ వాల్యూ కాబట్టి స్మాల్ వాల్యూ నెగ్లిజిబుల్. ఈ వాల్యూని అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అప్పుడేమవుతుంది 0.999 అప్ టు 7 వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఇది చాలా సర్ప్రైజ్ వాల్యూ. ఓకే, అన్నిట్లో ఇంత సర్ప్రైజింగ్గా ఉండే వాల్యూ అనేది 1 ఒకటే అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా వీడియోస్ అనేవి రోజు మీకు కంటిన్యూగా రావడం అవుతుంది. లేకపోతే సబ్స్క్రైబ్ చేయకుంటే వీడియోలు అనేవి స్కిప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.